रुकन असेंबली कुकटपल्ली माधव राम कृष्णाराव ने बीआरएस पार्टी के मल्काजगिरी लोकसभा उम्मीदवार आर लक्ष्मारेड्डी की कामयाबी के जिम्मन में इंतखाबी जलसे आम मुनक्कद किया। मजीद ये कि हमने सीवरेज सिस्टम को साफ करने के लिए एसटीपी प्लांट्स के तामीर के लिए वोट दिया है और बीआरएस पार्टी के एमपी उम्मीदवार लक्ष्मारेड्डी को सबसे ज्यादा अक्सरियत से कामयाब बनाने की अपील की। పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు బాలానగర్ డివిజన్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు కూకట్పల్లి నియోజకవర్గం మాధవరం కృష్ణారావు గారు మరియు పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి మా అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొనతలకు దిశానిర్దేశం చేయడం ఎన్నికల సన్నాహం గురించి। మరి ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి క్రమాలు జరిగినప్పటికీ ఈరోజు గతంలో ప్రతి నెలలో ఒక 4-5 ఇనాగరేషన్లు గౌరవ ఎమ్మెల్యే గారితో మాకు డివిజన్లో జరుగుతాయి। ఎలక్షన్ జరిగి 4 రోజులైంది, ఇప్పటికి కూడా ఒక్క రూపాయి కూడా ఇక్కడికి శాంక్షన్ చేయలేదు, ఒక కొబ్బరికాయ కూడా కొట్టని సందర్భం ఈరోజు 4 నెలల ఈ కాంగ్రెస్ పరిపాలనలో। మరి అదేవిధంగా ఎన్నో అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం చేపట్టిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లేవు। 2000 రూపాయలు 4000 రూపాయలు చేస్తామన్నారు, ఇప్పటిదాకా ఎవరికి చేయలేదు। ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, అది చేయలేదు। మీదిగా 10 సంవత్సరాలు మంచిగా సంపూర్ణమైన కరెంటు ఈ బాలనగర్ పారిశ్రామిక వాడలో ఉన్నప్పటికీ మరి గత 4 నెలలు అంటే ఈ సమ్మర్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కరెంటు కటింగ్లు మొదలైనవి। తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ బాలనగర్ పారిశ్రామిక వాడలో పవర్ కటింగ్ మండే హాలిడే, రోజుకు ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు పవర్ కట్ అయిన సందర్భాన్ని తెలంగాణ రాకముందు చూసాం। మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుందనే ఒక భయాందోళనలో మా పారిశ్రామికవేత్తలు ఉన్నారు। దయచేసి మేము నియోజకవర్గ డివిజన్ ప్రజలకు చెప్తా ఉన్నాం, మరొకసారి మోసపోతే గోసపడతాం। మళ్ళీ మన ప్రభుత్వం ఇప్పుడైనా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలంటే పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిని రాగి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం। మొన్న వచ్చిన మా డివిజన్లో 8400 మెజార్టీకి తగ్గకుండా మా డివిజన్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు। దానికి పైన మా మెజార్టీ వచ్చే ప్రయత్నం తప్పకుండా కొనసాగిస్తాం। రావిడి లక్ష్మారెడ్డి గారిని ఒక లక్ష్మణుని గతంలో కృష్ణుడిగా మా వేదిక మా బాలనగర్ కూకట్పల్లి నియోజకవర్గానికి ఆశీర్వదించిన కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఒక లక్ష్మణుని పంపించిండు లక్ష్మారెడ్డిని, తప్పకుండా వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా బాలనగర్ డివిజన్ తరఫున మరి కృష్ణారావు గారికి మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ చూపించి మరొకసారి తలెత్తుకొని కేసీఆర్ దగ్గర నా నియోజకవర్గంలో మా ప్రజలు బాజీ మెజార్టీ ఇచ్చారని చెప్పుకునే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతాయి। తప్పకుండా కూడా శ్రమకొచ్చి ఇంతకుముందు జరిగినట్టు ఎట్లయితే ఒక క్రమశిక్షణతో ఒక నిబద్ధతతో ఎట్లయితే గడప తిరిగి ఓట్లు అడిగినామో అదే పద్ధతిలో పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్లో కూడా మా బాలనగర్ డివిజన్లో ప్రతి గడప దడతాం, ప్రతి తల్లి కడుపు కడతాం, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తాం। కాంగ్రెస్ పార్టీ మోసాన్ని కూడా అదేవిధంగా తెలియజేసి మరి ఈరోజు భారీ మెజార్టీతో రావి లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకుంటాం। కారు గుర్తుకు ఓటేసి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి।